హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బర్నీ గారు సంజనాని ఆ మెడిసిన్ టాపిక్ గురించి అంటే ఆవిడ ఏదైతే దొంగతనం చేశారో అది నచ్చలేదు, అది కరెక్ట్ కాదు అని చెప్పి నామినేట్ చేశారు. ఈ పాయింట్ అసలు ఈ పాయింట్ గురించి ఎందుకు మాట్లాడడానికి అంటే సెపరేట్ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది. భరణి గారు, సంజన గారు ఈ మధ్య ఎంత ఒక మంచి ఫ్రెండ్స్‌లా మాట్లాడుకుంటున్నారో తెలుసు. వాళ్ళిద్దరూ అక్కడ ఒక చైర్స్‌లో కూర్చొని ఈవెన్ రీతుకి గాని ఇమ్యూనిటీ వస్తే అసల ఇంకా చూడలేము. అదైతే కరెక్ట్ కాదు. ఇంత డబుల్ ఇమ్యూనిటీ ఒక కంటెస్టెంట్‌కైతే నో వే అన్నట్టు అంత క్లోజ్‌గా మాట్లాడుకొని లైన్ అన్న సంజీవ్ బాబు అలా కాదు సంజు బాబా అని చెప్పి ఈయన మాట్లాడతారు. అండ్ ఈవిడ మెడిసిన్స్ ఇస్తున్నప్పుడు కూడా మీరు అంత సీరియస్ అవుతారని నేను అనుకోలేదు. నేను ఫన్ కింద చేద్దామని చేశాను అని అంటే అప్పుడు కూడా నేను చూసాను, నేను కోపమయ్యానా, నేనేమైనా అన్నానా, నేనేం అనలేదు కదా అని చెప్పేసి అంత కూల్గా రియాక్ట్ అయిన మనిషి ఇప్పుడు వచ్చి సంజన గారికి నామినేట్ చేస్తే అది అంటే అప్పుడే ఆయన మైండ్లో ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు కాదు మాట్లాడాల్సిన నామినేషన్లో అని ఆయనకు ఒక పాయింట్ దొరికింది. అందుకే ఆయన స్ట్రాటజిక్గా ఇట్లా అప్పుడు చెప్పకుండా నామినేషన్లో తీసుకొచ్చి మీరు మెడిసిన్ తీసుకొచ్చి దాచారు, అది నాకు నచ్చలేదు, అది ప్రాపరా, అది ఫన్నా, అది ఫన్ కాదు అని చెప్పారు. నాకైతే నేను భరణి గారు రీతు గారిని నామినేట్ చేస్తాను అనుకున్నాను వాళ్ళిద్దరు కన్వర్జేషన్ బట్టి. కానీ ఎందుకంటే వాళ్ళిద్దరు కొంచెం ఎక్కడో రీతు మీద ఒకటే ఒపీనియన్తో వెళ్ళిన సరౌండింగ్లా అనిపించింది వాళ్ళిద్దరు మైండ్ సెట్. బట్ సంజనాని నామినేట్ చేసినంటే నాకు సేఫ్, ఒక రకంగా సేఫ్ స్ట్రాటజీ పక్కన పెడితే ఎందుకు నాకైతే ఒక లిటిల్ బిట్ సేఫ్ అనిపించింది. ఎందుకో చెప్తా. సంజన గారు నామినేషన్ అయిపోయి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ నామినేషన్ అండి, మరి ఏం చేస్తామని అంటే ఆవిడ ఏదైనా ఓకే ఇంకా నామినేషన్ అంటే ఇలానే ఉంటుంది కదా అని లైట్ తీసుకునే మెంటాలిటీ. ఎక్కడ ఇప్పుడు మొన్నే ఒక సీన్ అయింది కాబట్టి అంత పర్సనల్గా రచ్చగా అవ్వదు ఈ టాపిక్ అని ఒక ఆలోచన. అండ్ మూడోది సంజన గారు అయితే కొంచెం ఈజీ టార్గెట్ అన్న ఆలోచనలో అయితే నాకు అనిపించింది అనమాట. కానీ ఒకటి అన్నోయింగ్లీ భరణి గారు బయట ఇప్పుడు ఈ విషయం రీతు సంజన వర్సెస్ సంజన విషయం జరిగాక సంజన గారికి ఒక రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ ఇష్యూ వాళ్ళను మరేమో సపోర్టర్స్ అయితే బాగా పెరిగారు. అన్నోయింగ్లీ ఒక స్ట్రాంగ్ కంటెండర్నే ఆయన నామినేట్ చేశారన్న విషయం ఆయనకు కూడా తెలియదు అని అనిపించింది. ఎందుకంటే చాలా గ్రాఫ్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ మారుతున్నాయి. నేను ఆ విషయం గురించి నేను ఒక వీడియో కూడా చేస్తాను. సో భరణి గారి నామినేషన్ మీకు స్ట్రాటజీ అనిపిస్తుందా, సేఫ్ నామినేషన్ అనిపిస్తుందా, కామెంట్ డౌన్ చేయండి. నాకైతే భరణి గారు ఎక్కడో అది వాడుకున్నారు ఆపర్చునిటీని. అప్పుడు ఏమి చెప్పకుండా నేను సీరియస్ అవ్వలేదు కదా, నేను బాగానే రిసీవ్ చేసుకున్నాను కదా అని చెప్పి నామినేషన్లో ఆ పాయింట్ ఈజీగా అది హెల్ప్ అయ్యేలా చేసుకున్నారు అనేది నా ఫీలింగ్. మీకేమనిపించిందో కామెంట్ డౌన్ చేయండి. అండ్ నా వీడియోస్ చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి చూస్తే నాకు ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది, ఇంకా ఫాస్ట్గా త్వరగా మంచి అప్డేట్స్ పోస్ట్ చేస్తాను. అండ్ నా వీడియోస్ ఎండింగ్ వరకు కూడా చూడండి. అండ్ మీ ఒపీనియన్స్ని కూడా కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.